మహిళా సర్పంచ్గా ఉన్న తన ఫిర్యాదుని పోలీసులు పట్టించుకోకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని గుంటూరు జిల్లా దుగ్గిరాల గ్రామ సర్పంచ్ బాణావత్ ఖుషీబాయ్ ప్రశ్నించారు. తాను ఎస్టీ మహిళ కావటం వల్లే స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుగాలి కాలనీలో కొందరు యువకులు సౌండ్ సిస్టమ్స్ తో అర్ధరాత్రి వరకు గోల చేశారని, తన ఇంట్లో వయోవృద్ధులు, చికెన్ పాక్స్ తో 2 పేషెంట్లు ఉన్నారని తెలిపారు. దీనిపై పోలీస్ స్టేషన్లో 25 సార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో మీడియాను ఆశ్రయించినట్లు చెప్పారు. దీంతో పోలీసులు స్పందించి సౌండ్ బాక్సుల సమస్యను పరిష్కారం చేశారని ఆమె తెలిపారు. మంగళవారం నైట్ ఇప్పుడు దాకా కూడా పెట్టే ఉందండి. అంత డీజే సౌండ్, అంత ఎఫెక్ట్ మేము ఇబ్బంది పడుతుంది. కనీసం ఎవరు స్పందించకుండా ఉంటున్నారు. ముగ్గురండి, మా చిన్న పాపకి, పెద్ద పాపకి, మా వారికి. డీజే సౌండ్ వల్ల దద్దరిల్లేటట్టు ముందు వెనక రెండు ప్లేస్ లో పెట్టారండి. సుగాలి కాలనీలో ఒక్క ప్లేస్ లో కూడా కాదు. ఇంట్లో దద్దరిల్లుతున్నట్టు ఉంది ఆ సౌండ్ ఎఫెక్ట్ కి. ప్లీజ్ దయించి మా ముందు కొంచెం రెస్పాండ్ అవ్వండి. నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చెప్తున్నానండి. దయచేసి మీరు స్పందిస్తారని. మహిళలకి పెద్దపీట వేశారు మీరు. మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి మా ముందు తగిన చర్యలు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాం. మేము నివసిస్తున్నాం. డీజే మొన్న హోలీ సందర్భంగా డీజే బాక్సులు పర్మిషన్ ఉందో లేదో తెలియదు, అర్ధరాత్రి 2 వరకు డీజే హెవీ సౌండ్స్ పెట్టి, దానివల్ల మా పిల్లలు, చదువుకున్న పిల్లలు, ఎగ్జామ్స్ అన్నీ ఉన్నాయి. ప్లస్ మా ఇంట్లో చికెన్ ఫాక్స్ వచ్చి అందరూ చాలా కోమా స్టేజ్. మా పెద్ద పాప అయితే చాలా దరిద్రమైన పరిస్థితిలో ఉన్నా కూడా 100కి ఫోన్ చేస్తే ఎస్ఐ గారికి పంపించి కానిస్టేబుల్ వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి సర్దుకోండి అని చెప్పి వెళ్ళారు సార్. మార్నింగ్ ఎస్ఐ గారికి గౌరవప్రదంగా మా మిస్సెస్ సర్పంచ్ అమ్మ, మా మిస్సెస్ సర్పంచ్ అండి, గౌరవంగా లెటర్ పంపించండి అమ్మా, నేను చూసుకుంటాను అన్నారు. దానికి వాట్సాప్ ద్వారా నాకు, మా పాపకి, మా చిన్న పాపకి ముగ్గురు హెల్త్ పరంగా 104 ఫీవర్తో ఇంట్లో ఉన్నామండి. ఆ డీజే బాక్స్ ఇంట్లో బతుకున్నామా లేదా చనిపోయామా ఉన్న స్టేజ్లో ఉన్నామండి. అయినా సరే ఎస్ఐ గారికి లెటర్ పంపిస్తే ఆయన 1/2 అవర్లో మీకు నేను చేసి పెడతా అనే భరోసా ఇచ్చారు. ఏమైందో ఏంటో తెలియదు కానీ సర్దుకోండి అని చెప్పారు సార్ డిపార్ట్మెంట్ తరఫున. అర్ధరాత్రి 3 వరకు నేను 100కి దగ్గర 15 నుంచి 16 సార్లు కాల్ చేస్తే 5 సార్లు రెస్పాండ్ అయ్యారు. మీ ఎస్ఐ గారు ఏం చెప్తే అదే డిసిషన్, మాకేం లేదండి, మీ ఓన్లీ కాల్ లిఫ్ట్ చేయడం వరకే. మీరు ఏదైనా అన్నారు. ఈ రాత్రి దగ్గర మేము హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాం సార్. అమ్మోరు వచ్చింది కాబట్టి పిల్లలు పొలిమేర దాటి వెళ్ళకూడదని అంటేనే ఆగాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.